ఇంట్లో నీతో సహా ఎవ్వరూ గొంతు మెదపకూడదు. సైలెంట్గా ఉండాల్సిందే. నా చెల్లెల్ని పార్థు గారికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది నీకేదో భయపడి కాదు. చెప్పు, ఏం చేస్తావు? నా చెల్లెల్ని తీసుకెళ్లి చంపేస్తావా? అరే, ఏయ్, ఎవరివయ్యా నువ్వు? నీకు చావడానికి మా కారు దొరికిందా? బాబు, నువ్వా? బావున్నావా బాబు? నేను కారు కింద పడిపోతుంటే కాపాడి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఇప్పుడు నువ్వేంటి నా కారు కింద పడిపోయావు? అదంతా తర్వాత చెప్తానండి. నాకు హెల్ప్ చేస్తారా? నా ప్రాణాలు కాపాడావు. నీ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను చెప్పు. చెప్పు బాబు, ఏం కావాలి? ఆటోని ఫాలో అవ్వాలి. ఆటో వెళ్ళిపోతుంది, నన్ను తీసుకెళ్ళండి. ఆ ఆటోలో వెళ్తుంది. ఆ ఆటోని ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటున్నావు? అదంతా తర్వాత. ముందు ఆటోని ఫాలో అవ్వాలి. తీసుకెళ్ళండి ప్లీజ్. లావణ్య వెళ్తున్న ఆటోతో ఈ అబ్బాయికి ఏం పని? ఒకవేళ ఆటో డ్రైవర్తో ఏమైనా పనేమో. ఫాలో అయితే తెలుస్తుందిగా. ప్లీజ్ అండి. సరే సరే, పద కారెక్కు. ఆటోని ఎందుకు ఫాలో అవుతున్నావో చెప్పు బాబు. ఆ ఆటోలో ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి ఆ అమ్మాయి నీకెందుకు ముందే పరిచయవా? నీ ఫ్రెండా? అంతకన్నా ఎక్కువండి. ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. త్వరగా పోనివ్వండి. వీడేంటి నా కూతురు కావాలంటున్నాడు, పట్టుకోవాలంటున్నాడు? విషయం ఏమై ఉంటుంది? మీ ఇద్దరు ఒకే చోటు చదువుకుంటున్నారా ఏంటి బాబు? అదేం లేదండి. డ్రైవర్ స్పీడ్గా పోనివ్వవా? ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలండి. త్వరగా పోనివ్వండి. డ్రైవర్ త్వరగా పోనివ్వు. డ్రైవర్, ఆ కుడి పక్క నుంచి వెళ్ళు. అప్పుడు మనం ఆ ఆటో కంటే ముందు వెళ్ళొచ్చు.
అంతలోనే ఆటో మాయమైపోయిందేంటి? మాయమైపోలేదురా, కావాలని తప్పించాను. చా, మళ్ళీ మిస్ అయిపోయింది. వీడేంటి మా అమ్మాయి కోసం తెగ ఫీల్ అయిపోతున్నాడు? ఏం అర్థం కావట్లేదే. బాబు, ఇదిగో ఈ నీళ్లు తాగి కాస్త రిలాక్స్ అవ్వు. ఏంటి బాబు, ఆ ఆటోలో వెళ్తున్న అమ్మాయి కోసం అంతగా తాపత్రయపడుతున్నావు, ఇంతగా బాధపడుతున్నావు? అసలేమైంది? నేను ఒక ఇడియట్ నండి, ఓకే ఎదవన్. నేను చేసిన తప్పుకి నన్ను ఎవరు క్షమించరు. ఎవరు ఎందుకు, నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. బాబు, మీలాంటి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మాలాంటి పెద్దలకు చెప్పుకుంటే కాస్త భారం బాధ తగ్గుతాయి. ఏం జరిగిందో చెప్పు బాబు. చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేంత తప్పు చేశానండి. నిన్నంతగా బాధ పెడుతున్న విషయం ఏంటో చెప్పు బాబు. ఆ అమ్మాయి విషయంలో మర్చిపోలేనంత తప్పు చేశాను. నేను దుర్మార్గుణ్ణి, పాపాత్ముణ్ణి, ఒక నీచుండండి. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన నువ్వు సర్వనాశనం అయిపోతావు, పురుగులు పడిచేస్తావు. నీ శవాన్ని కాకులు గద్దలు పొడుచుకు తింటాయి. బాగుపడవురా నువ్వు, బాగుపడవు. నా కూతుర్ని పాడు చేసిన ఈ విధవని పొడిచి చంపేయనుంది. కానీ లావణ్య నా కూతురన్న నిజం వీడికి తెలిసిపోతుంది. లావణ్య గురించి వీడికి తెలిస్తే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి వీడికి నిజం తెలియకూడదు. బాధపడకు బాబు, ముందు మంచినీళ్ళు తాగు. నీ పేరేంటి బాబు? హేమంత్. ఏం చేస్తుంటావు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాను. ఆఫీస్ పని మీద 6 months ఇండియాలో ఉండడానికి వచ్చాను. అమెరికాలో ఉంటావా? అంటే మీరు బాగా డబ్బున్న వాళ్ళా? ఊరికి అడుగుతున్నాను బాబు, అంతే. అదేం లేదండి, నేను మా అమ్మ నాన్న ముగ్గురం జాబ్ చేస్తున్నాం. మా ఆస్తులన్నీ ఇండియా లెక్క ప్రకారం 10 కోట్ల వరకు ఉంటాయి. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. చూడు బాబు, నా ప్రాణాలు కాపాడేవన్నా ఒకే ఒక ఉద్దేశంతో నీ మంచి కోసం ఒక సలహా ఇస్తాను, విను. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని నేను ట్రై చేస్తుంటే పెద్దవాళ్ళు అయ్యుండి ఇలా చెప్తున్నారేంటి మీరు? పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను, ఆ అమ్మాయిని మర్చిపో. ఎందుకంటే ఆ అమ్మాయి ఊరు పేరు ఇవేవి నీకు తెలీదు. కనీసం ఆ అమ్మాయికి పెళ్ళయిందో లేదో కూడా నీకు తెలీదు. ఒకవేళ పెళ్లి కాకపోయినా నువ్వు పాడు చేసిన మరుక్షణమే నువ్వెవరో తెలియక జరిగిన తప్పకి ఈ పాటికి ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. పెళ్ళయింటే అనవసరంగా నీ కారణంగా ఆ భార్యాభర్తల మధ్య కలహాలు రావచ్చు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని కలిసినా నువ్వు చేసిన తప్పుకి
ఆ అమ్మాయి తరపు వాళ్ళందరూ నిన్ను ఏదైనా చేయొచ్చు. కాబట్టి నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపో. తప్పు చేశానండి, క్షమించరాని తప్పు చేశాను. బాబు, నీ ఫోన్ నెంబర్ ఇచ్చెళ్ళు బాబు. తల్లి లాంటిదాన్ని, పైగా నా ప్రాణాలు కాపాడావు. అంతేకాకుండా నువ్వు తప్పు చేశానని బాధపడుతున్నావు కదా, తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి ఓదారుస్తుంటాను. వస్తానండి. జరిగిన దానికి బాధపడకుండా ఆ అమ్మాయిని మర్చిపో బాబు. హేమంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెప్పు హేమంత్. అవునా? ఓకే ఓకే. అవును, అలాగే ఒక్కొక్కసారి సడన్ గా అప్లికేషన్స్ రన్ అవ్వకుండా ఆగిపోతున్నాయి. ఆ ప్రాబ్లం కూడా చూసుకున్నావు కదా. పోనీ రేపు ఒకసారి మా ఇంటికి రాగలవా? ఓకే హేమంత్, రేపు ఉదయం నువ్వు వచ్చాక ప్రాబ్లం గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే సార్, ఉంటాను. ఓకే హేమంత్, బాయ్, గుడ్ నైట్. మర్చిపోకుండారా? ఓకే, బాయ్. ఏంటి పార్థు గారు, ఎవరినో ఇంటికి రమ్మంటున్నట్టున్నారు? అదే అమూల్య, ఉదయ్ తమ్ముడు హేమంత్ ఉన్నాడు కదా, నీకు కూడా ఉదయ్ పరిచయం చేశాడని చెప్పావు. ఆ, అవును పార్థు గారు. ఆఫీసులో చిన్న ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేశాడు. దాని గురించి డిస్కస్ చేయడానికి రేపు మార్నింగ్ మన ఇంటికి రమ్మని చెప్పాను ఒకసారి. నేను హేమంత్తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే అమెరికాలో వాళ్ళకొక ఇల్లు మాత్రమే ఉంది. అలాగే హేమంత్ నెలకొక 5 లక్షల వరకు సంపాదిస్తాడు. వాడి అమ్మా బాబుల సంపాదన మొత్తం కలిపి మొత్తం 15 లక్షలు. అక్కడ వాళ్ళ ఖర్చులన్నీ తీసేగా ఒక 5 లక్షల వరకు మిగులుతాయి. అలా ఇప్పటి వరకు దాదాపుగా అతను చెప్పినట్టుగా 10 కోట్ల వరకు సంపాదించుంటాడు. కానీ మన అల్లుడి గారికి సుమారు 500 కోట్లున్నాయిగా. వాడికి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాగే హేమంత్ని రేపు మన ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయాల్సింది పార్థు గారు. మర్చిపోయాను అమూల్య. మాస్టర్ గారు ఎలాగో ఇక్కడ లేరు కదా, ఒక్క పూటైనా హేమంత్ మన ఇంట్లో భోజనం చేస్తే కొంచెం బాగుంటుంది కదా. రేపు మార్నింగ్ ఎలాగో వస్తాడు కదా అమూల్య, భోంచేసే వెళ్తాడులే. ఈ లెక్క ప్రకారం ఆ హేమంత్ నా కూతురికి ఏమాత్రం సరిపోడు. నా అల్లుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నన్ను వదిలేవే, నన్నేం చేకే. నా లెక్కలు ఎవరు వినకూడదని చూడకూడదని తలుపు కడిగి పెట్టుకుని మరీ లోపలికి వచ్చి ఇలా ఇరుక్కుపోయాను. మొన్నంటే రామకృష్ణ రావడంతో తప్పించుకున్నాను. ఈసారి ఎవరైనా వచ్చి కాపాడడానికి కూడా వీలు లేకుండా గడియ పెట్టేశానే. వద్దే, నన్నేం చేయొద్దు.
దగ్గర రావద్దే. అమూల్య చిన్నప్పటి నుంచి మా ఇంటి చుట్టూనే కదా తిరిగేదానివి. అమూల్య ఎక్కడుంటే అక్కడుండేదానివి. నీకు పాలు గుడ్లు పెట్టకపోయినా నీకు ఎప్పుడైనా ఇసువంతైనా హాని చేశానా? ఆ! లేదు కదే. ఎందుకే నా మీదకి ఇలా వస్తున్నావు? నీకు దండం పెడతాను, అర్థం చేసుకుని వదిలేవే. ఈ కోట్ల ఆస్తి వదిలేసి నా కూతుర్ని ఆ హేమంత్కిచ్చి పెళ్లి చేయటం కరెక్ట్ కదే. వదిలేవే. రామకృష్ణ, బయట ఉన్నావు కదా, వచ్చి చూడవయ్యా. అయ్యో, ఇప్పుడెలా? కాలు కింద పెడితే కాటేసి చెప్పేసేలా ఉంది. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ. రావయ్యా. భానుమతి, భానుమతి, వచ్చావా రామకృష్ణ? తలుపుతి భానుమతి. నన్ను కాపాడు రామకృష్ణ. ఈ పావు నన్ను చంపేసేలా ఉంది. నన్ను రక్షించు రామకృష్ణ. ఏంటి భానుమతి, ఏంటి నువ్వు మాట్లాడేది? చచ్చిపోయేలా ఉన్నానని చెప్తుంటే ఏంటి మాట్లాడదంటావేంటి రామకృష్ణ? లోపల గడి పెట్టుంది. ఎలాగైనా వచ్చి కాపాడు రామకృష్ణ. భానుమతి, తలుపుతి భానుమతి. కాపాడండి, కాపాడండి. భానుమతి, ఎవరైనా వచ్చి కాపాడండి. అమూల్య, మీ పిన్ను గొంతులా ఉంది. అవును పార్థు గారు, రండి చూద్దాం. భానుమతి. ఏంటి మావయ్య గారు, ఏమైంది? లోపల మీ అత్తయ్య ఉంది. ఇప్పటి వరకు పాము చంపేసేలా ఉందని అరిచింది. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నేను చూస్తాను, ఉండండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. వద్దే, నన్నేం చేయొద్దే ప్లీజ్. నేను వెళ్ళిపోతాను. అత్తయ్య గారు. పిన్ని, పిన్ని. అత్తయ్య గారు. రామకృష్ణ, పావు, పావు. వద్దే, రావద్దే, నన్నే చేయొద్దు. వదిలిపెట్టమ్మా, నీకు దండం పెడతానే ప్లీజ్. రావద్దు. అమ్మా, అమ్మా. భానుమతి, అమ్మా, ఏమండి, ఆ పావు నన్ను కాటేసిందండి. అమ్మా, అమ్మా అమూల్య, నేనింక బతకనమ్మా. నేనింక వెళ్ళిపోతున్నాను. ఆ పావు నన్ను కాటేసింది. ఆపావి, నీ చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుందే? ఆపావేనమ్మా నన్ను కాటేసింది. నేనింక బతకను.
దొంగ ఎవడు ఊర్లో దోచుకుని పారిపోతుంటే ఆ పాము కాటేసి చంపేలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేనమ్మా. నేను చచ్చిపోతాను, నేను బతకను, నేను చచ్చిపోతాను. రామకృష్ణ, నా కూతురు జాగ్రత్త. భానుమతి, నీకేం కాదు. పాము కరిచిందని చెప్తుంటే ఇంకా నాకేం కాదంటావేంటయ్యా? అమ్మా అమూల్య, నీ మొగుడుతోనే నా కూతురు లావండి పెళ్లి జరిపించు. అమూల్య, నేను చచ్చిపోతున్నానమ్మా. నేను ఇంక వెళ్ళిపోతున్నాను. అమ్మా అమూల్య, నేనన్నవేమీ మనసులో పెట్టుకోకుండా నీ చెల్లెల్ని బాగా చూసుకోమ్మా. తను నీ చేతుల్లో పెడుతున్నాను. పామే కనపడ్డం లేదు, ఎలా కట్టేసింది? పావు లేకపోతే ఏంటయ్యా, దాని ఘాట్లు నా కాలు మీద ఉన్నాయిగా. పిన్ని, అమ్మా, నువ్వేం కంగారు పడకు. అమ్మా. నన్ను ఒకసారి కాల్ చూడు నువ్వు. నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంక వెళ్ళిపోతున్నాను. అమ్మా, 2 నెలల క్రితం ఓ రాత్రి బాగా మందు తాగి ఆ మైకంలో ఈ అమ్మాయిని పాడు చేశానండి.